ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏపీలో నామినేటెడ్ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో కొంతమంది ప్రజల మధ్య మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. నామినేటెడ్ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లకు సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తామంటూ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడిన వారికి అవకాశాలు ఇచ్చామని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఎమ్మెల్సీ కంచర్ల వెల్లడించారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ది జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో రేషన్ డీలర్లు హాజరయ్యారు. విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రాష్ట్ర కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్న జరిగినటువంటి 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర వహించిన రేషన్ డీలర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రేషన్ డీలర్స్కి సంబంధించి అప్పుడు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు రేషన్ డీలర్కి ఏదన్నా న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అది కమిషన్ పెంచే విషయంలో కావచ్చు, నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి భద్రత కల్పించే విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరిగింది. ఇంకా కూడా కొన్ని డిమాండ్లు అనేది వాళ్ళకి సంబంధించి ఫిక్స్డ్ శాలరీ రిలేటెడ్ కానీ, కమిషన్ పెంచే విషయం కానీ, ఇట్లా కొన్ని న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్ ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు సానుకూలంగా స్పందించారు. 100% వాళ్ళు న్యాయపరంగా ఏదైతే న్యాయంగా అడుగుతున్నారో వాటన్నిటిని నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటామని ఈ సందర్భంగా నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలన్నీ తీర్చేదానికి కృషి చేస్తానని చెప్పి డీలర్ల రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య ఆల్ ఇండియా సమాఖ్య వారిని మా యొక్క సమావేశానికి పిలుచుకుని ఈ రోజున మా రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బస్సు గారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా డీలర్లకి సరైనటువంటి ఆదాయము, వృత్తి భద్రత కల్పించాలని దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రానికి వచ్చారు. మన రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు మన ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి అప్పటి చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా న్యాయం చేశారు. ఇవాళ వాళ్ళు ఆ రోజు చేసి న్యాయం వల్ల వాళ్ళ వరకు రేషన్ వ్యవస్థ బతికింది. కాకపోతే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసినటువంటి అన్యాయం రోడ్డు పడేశాడు మమ్మల్ని అందరినీ. డీలర్లు అందరూ కూడా నైట్ వాచ్మెన్ గాను, ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు డీలర్ అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ స్థాయి గౌరవం ఉండేది. ఇవాళ కనీసం వాచ్మెన్ స్థాయి గౌరవం కూడా లేకుండా చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్ది. త్వరలోనే ఎండీ వ్యవస్థను రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ వ్యవస్థ పెడతమే కాకుండా సంక్రాంతి, రంజాన్ తోఫా లాంటివి ఇవ్వటం, అదేవిధంగా 5,000 రూపాయల గౌరవేతనం, కమిషన్ అనేది 200 రూపాయల కింటాకి ఇచ్చే విధంగా మేము అడుగుతున్నాం. ఆయన చాలా సానుకూలతతో దాన్ని స్పందించి మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. రాజు
తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ అధ్యక్షుడిని, ఆల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ను, మరి మా ఆల్ ఇండియా సెక్రటరీ గారు, ఎమ్మెల్సీ గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునికి, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి డీలర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మరి సాలన్ కమిషన్తో పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా కూడా తెలుసు. వారికి సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి అతి తొందరనే వారికి గౌరవంగా బ్రతికేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం మినిమం రూరల్లో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 గౌరవ వేతనం ఇస్తూ 300 కమిషన్ ఇస్తూ, మరి నిత్యావసర వస్తువులు కూడా పెంచుతూ ఈనాడు భారతదేశంలోనే ఆదర్శంగా మా ఒక్క రేషన్ డీలర్లందరి చూసుకుంటాడని వారిని ఆశిస్తూ, for coming over at Vijayawada for attending the state conference organized by our Andhra Pradesh state unit under the able leadership of President Divilila Madhavada. My honorable MLC, who is in charge of the CM's Assembly constituency, is also graced our occasion, and I accompany. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో 3 ఏళ్ల సర్వీస్ ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు 5 ఏళ్లు చేయడమే కాకుండా ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల శాతాన్ని కూడా తగ్గించారన్నారు. వీరు ప్రస్తావించిన అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. సార్ అంటే వాళ్ళు నిన్న మీటింగ్స్ కూడా హెల్ప్ చేశారు. కలిసారా తర్వాత లాస్ట్ టైం ఏమంటారు? వాట్ ఇస్ ద కన్క్లూజన్? 388 సీట్స్ ఉండేది సార్. సో 15% అనేది అన్నారు, కానీ అంటే లైక్ ఇట్ వాస్ హాఫ్, బట్ ఇట్ వాస్ కన్ఫైన్డ్ టు సర్టెన్ కేటగిరీస్ సార్, లైక్ జనరల్ మెడిసిన్, సర్జరీ. మీరు కోరుకునేది ఏంటి సార్? ఐదర్ రీస్టోర్ 30%. వి ఆర్ ఆస్కింగ్ లైక్ అట్లీస్ట్ ఫర్ ఆర్ఎల్స్ సార్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైనల్ బర్డ్ ఫర్ స్టేట్ నాన్ క్లినికల్. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయవాడ బాలోత్సవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డూల కల్తీ విషయంలో పాత వివాదాలు, అంశాల నేపథ్యంలో అక్రమాలు వెలికి తీసేందుకు సిట్ను నియమించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలో కొనుగోళ్లు, యాత్రికులకు పాసులు జారీ చేయడం, ఉద్యోగాలు ఇవ్వడం వంటి అంశాల్లో అవినీతి పాతుకుపోయి ఉందన్నారు. సిపిఐఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు 23-24 తేదీల్లో విజయవాడలోనే జరిగాయి. ఇక్కడే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్ర కమిటీ సమీక్ష చేసింది. తిరుమల తిరుపతి లడ్డూల వ్యవహారంలో జరుగుతున్నటువంటి వాద వివాదాలు, అనేక అంశాలు, వీటన్నిటి నేపథ్యంలో ఆ కల్తీని, అక్రమాలను వెలుగు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించడాన్ని సిపిఎం పార్టీ ఆహ్వానిస్తున్నది. ఈ సిట్టు నిష్పక్షపాతంగా మొత్తం వాస్తవాలన్నీ వెలికితీసి గత అనేక సంవత్సరాలుగా పాతుకుపోయి ఉంది అక్కడ అవినీతి. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అపాయింట్మెంట్స్, టీటీడీ బోర్డు సభ్యుల అపాయింట్మెంట్ మొదలుకొని అనేక అంశాల్లో, కొనుగోళ్లలో, యాత్రికులకు వచ్చేటువంటి దాంట్లో, పాసులు రిలీజ్ చేసే దాంట్లో అనేక అంశాల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే లడ్డూల వ్యవహారం కూడా ఈ మధ్య బయటపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ వాటన్నిటిని కూడా వెలికి తీసి తిరుమల తిరుపతి ఒక భక్తులు ఆశించిన విధంగా ఒక ప్రశాంతమైనటువంటి, సామరస్యపూర్వకమైనటువంటి అక్కడ వాతావరణాన్ని కాపాడేందుకు చర్యలు సిఫారసు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అపచారం జరిగింది అనేది నిజం. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరిగింది అనేది ఎవరూ కాదనలేని నిజమని ఇకనైనా మాజీ సీఎం జగన్ వారి పార్టీ నేతలు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం మానివేయాలంటూ రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హితవు పలికారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనేది నిజమని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తప్పులు సరిదిద్దే క్రమంలో నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు రేపు 28వ తారీఖున వారి పార్టీ కార్యకర్తలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటిలోనూ పూజలు చేయాలని, తిరుపతిలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఏదో పిలుపునిచ్చినట్టు ఆయన కూడా తిరుపతి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదు, ఆలోచనలు మానలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక పొలిటికల్ ఈవెంట్, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇదొక సెంటిమెంట్. దీన్ని కూడా రాజకీయ కోణంలోనే పల్లెపల్లెలోనూ ఒక ఈవెంట్గా మార్చినటువంటి నీ ఆలోచన అనేటువంటిది నిజంగా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, మీరు ఆ దేవుడిని నమ్మకపోవచ్చు, మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడిని నమ్మేటువంటి కోట్లాది మంది మేము ఉన్నాం ఇక్కడ. ఆ దేవుడికి మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా దీన్ని తయారు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు, ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం, లడ్డూ తయారీలో వాడబడింది అనేది నిజం, అపచారం జరిగింది అనేటువంటిది నిజం. ఇది ఎవ్వరు కూడా కాదనలేని సత్యాలు, వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. కొన్ని యాక్సెప్ట్ అయినాయి, కొన్ని రిజెక్ట్ అయినాయి అని. రిజెక్ట్ అయినా పక్కన పెడదాం, మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి? జూన్ నెలలో, జూలై నెలలో ఇవన్నీ ఎందుకు? ఇవాళ ఈ రోజు మేము ఇస్తున్నటువంటి లడ్డూని రేపు పొద్దున్నే మీరు 28వ తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున వంగవీటి రాధాకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వైద్యులు ప్రకటించారు. శృంగవరపు కోటలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో 16 మంది విద్యార్థినులు అతిసారం బారిన పడ్డారు. ఆదివారం 2, మంగళవారం 8 మంది, బుధవారం 6 వాంతులు విరోచనాలతో బాధపడగా వైద్యులు పరీక్షించి అతిసారగా నిర్ధారించారు. ఇందులో 2 విజయనగరం మహారాజా ఆసుపత్రిలో, 10 మంది ఎస్కోట ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 4 పరిస్థితి మెరుగుపడడంతో ఇంటికి పంపించారు. కీలకమైన రేషన్ షాపుల రేషనలైజేషన్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2774 కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రస్తుతం ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణాలకు డీలర్లను నియమించనుంది. చౌక ధరల దుకాణాల రేషనలైజేషన్, కొత్త షాపుల ఏర్పాటు, డీలర్ల నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ జి వీరపాండియన్ ఇటీవల విడుదల చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి విచారణలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి ఓపీ నెంబర్ 21-22లపై ఆన్లైన్లో విచారణ జరిపింది. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ 1-2లోని 800 మెగావాట్ల ప్లాంట్లు, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ 5లోని 800 మెగావాట్ల ప్లాంట్ల అదనపు క్యాపిటల్ వ్యయం, టారిఫ్ అనుమతులపై విచారణ జరిగింది. ఈ విచారణలో ఆన్లైన్ ద్వారా విజయవాడ నుండి బాబురావు పాల్గొన్నారు. తగ్గాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అటు కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ స్టేషన్లో కానీ, ఒక్కొక్క ప్లాంటు అటు ఫేజ్ 1-2 కానీ, ఇక్కడ స్టేజ్ 5లో కానీ ప్లాంట్ల నిర్మాణం 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో పూర్తవుతుంది. దశాబ్ద కాలం 10 ఏళ్ళు పట్టింది.
ఒక్కొక్క మెగావాట్కి 4 కోట్ల రూపాయలు అవ్వాల్సింది 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఎప్పుడైతే ఈ క్యాపిటల్ వ్యయం పెరిగిందో ఈ పేరుతో మళ్ళీ కరెంటు భారం ప్రజల మీద పడుతుంది. దీని మీద విద్యుత్ నియంత్రణ మండలి విచారణ జరిపింది. అధికారులు అడ్డగోలుగా చేసిన ప్రతిపాదనలు తిరస్కరించాలని సిపిఎం తరఫున కోరాం. ఈ ప్లాంట్లు కట్టడం లేట్ అవటం, దీంట్లో ఖర్చు పెంచేయటం, ఇది జనం నెత్తినేయటం. దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు, ఈరోజు ఉన్న ప్రభుత్వం అయినా. అంతేకాదు బడా కంపెనీలకి దోచిపెట్టడం, ఉన్నతాధికారులు నాయకులు కలిసి అవినీతికి పాల్పడటం వల్లనే ఈ కొత్త ప్లాంట్ల ఏర్పాటు వ్యయం పెరిగిపోతూ ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ భారం వేసేట ప్రతిపాదనని ఏ పరిస్థితుల్లో కూడా అంగీకరించకూడదు. రెండవది, ప్రభుత్వ రంగంలో విద్యుత్ తయారు చేయటం ఉండాలి, థర్మల్ ప్లాంట్లు ఉండాలి. కానీ ఈ థర్మల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. వరద బాధితులకు కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ వెంకటస్వామి మాట్లాడుతూ 5,000 మంది అనాథలు, వితంతువులు, వారి కుటుంబాలకు తోడ్పాటు అందిస్తున్నట్లు 1,100 మంది పిల్లలకు విద్యను అందిస్తున్నామన్నారు. సంస్థ ప్రోగ్రాం మేనేజర్ అర్జున్ మాట్లాడుతూ స్పాన్సర్లు, దాతల, టీం సభ్యుల సహకారంతో కేర్ టు యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ నగరంలో వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన 570 మంది బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను, వరదల వల్ల ప్రభావితమైన 470 మంది పిల్లలకు విద్యా కిట్లను పంపిణీ చేశామన్నారు. కేర్ టు యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ మేము పిల్లలు, మరి ముఖ్యంగా అనాథలు, తర్వాత చదువుకు దూరమైన పిల్లల కోసం మేము పనిచేస్తుంటాము. వారి యొక్క కుటుంబాల గురించి మేము పనిచేస్తున్నాము. దానిలో భాగంగా మాకు 1,100 మంది పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాల కోసం మేము పనిచేస్తున్నాము. ఈ యొక్క ఫ్లడ్స్, విజయవాడ ఫ్లడ్స్లో వీళ్ళందరూ కూడా అఫెక్ట్ అవ్వడం జరిగింది. సో వారికి మేము తోడ్పాటు కోసం మేము ఈ యొక్క రిలీఫ్ కార్యక్రమాన్ని చేపట్టాము. వారి యొక్క ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము అన్నీ చూసుకుంటాము. వాళ్ళ చదువులు కానీ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటాము. దాంట్లో భాగంగా మేము గ్రోసరీ కిట్స్ అని, ఎడ్యుకేషన్ కిట్ అని వాళ్ళకి సరైన అంటే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటే వాళ్ళన్నింటినీ తీర్చడం కోసం మేము బియ్యము, ఉప్పు, పప్పు అన్నీ కూడా సమకూర్చాము. అదేవిధంగా చదువుకున్న పిల్లలకి వాళ్ళకి సంబంధించిన నోట్బుక్స్, పెన్లు, పెన్సిల్స్, బ్యాగ్స్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది. మొత్తంగా మనకు ఒక 570 కుటుంబాలకి మేము ఈ యొక్క సరుకులు సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 470 మంది పిల్లలకు కూడా వారి యొక్క చదువుకు సంబంధించిన మెటీరియల్స్ అందజేయడం జరుగుతుంది. కేర్ టు యాక్షన్ అనే సంస్థ పిల్లలతో, వితంతువులతో, దాని తర్వాత వెనుకబడిన వర్గాలతో పనిచేస్తుంది. మా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 వేల మంది మన దగ్గర బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళలో భాగంగా ఒక 1,100 మంది పిల్లల్ని మనం చదివిస్తున్నాము. ఆ 1,100 మంది పిల్లల్లో ఈ 4-5 ప్రదేశాల్లో ఒక 350-400 పిల్లలు, ఒక 600 మంది ఫ్యామిలీస్ వరకు ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాగ మనం చదివిస్తూ వాళ్ళని యూనివర్సిటీ, కాలేజెస్కి పంపిస్తున్నాము, స్కూల్స్కి పంపిస్తున్నాము. వీళ్ళు ఈ 10 రోజులు బాగా ఇబ్బంది పడి అన్నీ కోల్పోయారు. కాబట్టి ఇది కూడాను మనం కొంచెం చేస్తే బాగుంటుందని అనుకొని కేర్ టు యాక్షన్ సంస్థ ద్వారా మనం వాళ్ళకి ఈ సహాయాన్ని అందిస్తున్నాము. సార్ చెప్పినట్లు అందులో గ్రాసరీ ఎసెన్షియల్స్ ఉన్నాయి. దాని తర్వాత పిల్లలు ఇమీడియట్గా వాళ్ళ పుస్తకాలు ఇవి పోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మాకు ముఖ్యం కాబట్టి ఒక ఎడ్యుకేషనల్ కిట్ కూడా అందించడం జరుగుతుంది. నా పేరు అర్జున్ అండి, నేను ప్రోగ్రామ్ మేనేజర్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ నెల 28వ తేదీన తిరుమలకు వెళ్లనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27 శుక్రవారం రాత్రికి ఆయన తిరుమలకు చేరుకుంటున్నారు. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 28 శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీలో నామినేటెడ్ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో కొంతమంది ప్రజల మధ్య మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.